మా టెర్రస్ గార్డెన్లో పూసిన పూలు అండి, బాగున్నాయి కదా. ఇవాళ రెసిపీ ఏంటంటే మఖానా లడ్డు అండి. కృష్ణాష్టమి వస్తుంది కదా, కృష్ణుడికి చాలా ఇష్టమైన లడ్డు అనమాట. కొంచెం ఆవు నెయ్యి అండి, ఎక్కువే వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, నేను కొంచెమే వేస్తున్నాను. ఈ మఖానా ఏంటంటే బాగా రోస్ట్ అయ్యేలాగా, ఎర్రగా కలర్ వచ్చేలాగా వేయించేయాలి. ఇది వేగింది లేని తెలియడానికి కొంచెం దాన్ని నొక్కి చూస్తే కనుక చక్కగా విరుగుతుందండి, అది వేగినట్టు లెక్క అనమాట. ఆ తర్వాత మఖానా తీసేసిన తర్వాత బాదం పప్పు అండి, బాదం పప్పు కూడా బాగా మంచిగా నెయ్యి వేసి రోస్ట్ చేసుకోవాలన్నమాట. దీనికి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది, నేను నెయ్యి తక్కువ వేస్తున్నాను. నెక్స్ట్ కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇది కూడా ఒకసారి వేయించేసేయాలి. ఇవి ఏంటంటే మిక్సీ గ్రైండర్లో కాకుండా ఇలాగ మనం రోట్లో దంపుకుంటే చెక్క ముక్క కింద వస్తుంది. మిక్సీలో వేస్తే వెంటనే పౌడర్ అయిపోతుందండి, అంత బాగుండదు. బ్లెండర్లో కూడా అంత బాగాలేదు, అందుకే నేను రోట్లోనే వేసి దంపాను. మీరు పౌడర్ అయిపోయినా పర్వాలేదు అనుకుంటే బ్లెండర్లో వేసుకోండి, ఇట్లా అయితేనే బాగుంటుంది, బూందీ లడ్డులాగా ఉంటుందన్నమాట. 2 బాదం పప్పు మఖానా 2 కూడా కలిపి బాగా మంచిగా దంపేసుకోవాలి, చెక్క ముక్క కింద బాగుంటుంది. ఇందులో ఏంటంటే పొడి వేసాను నేను, పంచదార అంటే కొలత, అది 2 కప్పులు వేసాను కదా మఖానా, నేను ఒక 1/2 కప్పు పంచదార వేసాను అనమాట. ఇది నెక్స్ట్ అండి, ఒక స్టార్ వస్తే చాలు అనమాట, షేప్ వస్తే చాలు. అలా వచ్చేయగానే మనం ఈ పౌడర్ తీసుకెళ్ళి అందులో వేసేయాలి. జాజికాయ, జాపత్రి, యాలక్క వేసిన పౌడర్ వేసాను అనమాట, అది బాగుంటుంది. కొంచెం వైట్ మిరియాలు కానీ బ్లాక్ మిరియాలు కానీ కూడా పౌడర్ చేసి వేసుకుంటే అది మంచి టేస్ట్ వస్తుందండి, అది కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసిన తర్వాత మిక్సింగ్ చేసేసి మీరు కావాలంటే బర్ఫీలాగా వేసుకోవచ్చు ప్లేట్లో, లేకపోతే లడ్డూలాగా చుట్టుకోవచ్చు అండి.